Hello everyone, good morning. Today I am going to explain the beautiful nature poem on the grasshopper and cricket written by John Keats. ఇక్కడ ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్ ఇది ఒక నేచర్ పోయం. ఈ నేచర్ పోయం గురించి జాన్ కీట్స్ ఏం చెప్తున్నాడు? తను ఒక సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతిని మనం ఎలా సెలబ్రేట్ చేయాలి అన్న విధానం గురించి ఇక్కడ గ్రాస్ హోపర్ అదేవిధంగా క్రికెట్ వాటి యొక్క సాంగ్స్ ఎప్పుడు ఎలా ఒక సెలబ్రేషన్ అనేది మనకు కనపడుతుంది ఈ పోయంలో క్లియర్గా చూపించడం జరిగింది. అందరూ మనము జాగ్రత్తగా విందాం. ప్రతి కోణాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి వాటిని డీటెయిల్గా తెలుసుకొని మనం కూడా ఈ అందమైన ప్రకృతిని ద సెలబ్రేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ బ్యూటీని ఒక్కసారిగా మనం కూడా సెలబ్రేట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద పోయం ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్. ఈ పోయం గురించి తెలుసుకోబోయే ముందు మనము ఇక్కడ ప్రీ రీడింగ్ ఆఫ్ ద పోయం అనేది ఉంది. దాన్ని ఒక్కసారిగా తెలుసుకొని వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద పోయం. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ జాన్ కీట్స్ రాసిన ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్ ఇట్ ఈజ్ ఏ సానెట్ పోయం. సానెట్ అంటే 14 లైన్స్ పోయం ఇస్ కాల్డ్ సానెట్. ఇందులో మనకి ఎన్ని లైన్స్ ఉంటాయి, ఈ పోయంలో ఎన్ని లైన్స్ ఉంటాయంటే మనకి 14 లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద పోయం ఆఫ్ ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్. ఎన్ని లైన్స్ ఉంటాయి ఇందులో? 14 లైన్స్ ఉన్న పోయంని మనం ఏమంటామంటే సానెట్. కాబట్టి ఇది ఒక సానెట్ పోయం. లెట్స్ బిగిన్ ద ప్రీ రీడింగ్ ఆఫ్ ద పోయం. Unlike the ant and the cricket, page number 21, which tells a story, this is a nature poem. అంటే ఇక్కడ అన్లైక్ ద యాంట్ అండ్ ద క్రికెట్ మనకు కూడా పేజీ నెంబర్ 21 8th క్లాస్ ఇంగ్లీష్లో న్యూ సిబిఎస్ఈ సిలబస్ నుంచి 21వ పేజీ నెంబర్లో ఉన్న పోయం కూడా మనకుంది. ఏంటి? ద యాంట్ అండ్ ద క్రికెట్. ఇక్కడ క్రికెట్ ఉంది, అక్కడ కూడా క్రికెట్ అనేది ఉంది. ఈ క్రికెట్ పోయం లాగా ఇది అయితే కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ పోయంకి ప్రజెంట్ మనము తెలుసుకోబోతున్న పోయం ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్కి ఒక డిఫరెంట్ అనేది ఉంది. అది ఒక స్టోరీ మెథడ్లో వెళ్తే ఇది మాత్రం దిస్ ఈజ్ ఏ నేచర్ పోయం. ఇది ఒక ప్రకృతికి సంబంధించిన పోయం. ఇది వరకు చూసిన పోయం అయితే పేజీ నెంబర్ 21లో ఉన్నది. అది ఒక స్టోరీ మెథడ్లో ఉన్న పోయం. ఇది మాత్రం ప్రజెంట్ పోయం మాత్రం నేచర్ పోయం. ఇన్ ఇట్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్ డోంట్ అపియర్ యాజ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్టోరీ, రాదర్ దే యాక్ట్ యాజ్ సింబల్స్ ఈచ్ సజెస్ట్ సంథింగ్ ఎల్స్. అంటే ఇందులో ఈ పోయంలో ఇక్కడ క్రికెట్ గ్రాస్ హోపర్ అనేటివి ఒక కథలో ఉన్న క్యారెక్టర్ లాగా మనకు ఇక్కడ కనిపించవు. కానీ ఈ పోయంలో ఎలా కనపడతాయి ఏమంటే ఒక సింబల్స్, మనకు ఒక గుర్తు సింబల్స్ లాగా మనకు ఇవి కనపడతాయి. పైగా ఇవి దేన్ని సజెషన్ చేస్తాయి అంటే ఒక డిఫరెంట్ సింబల్స్ని ఇవి సజెస్ట్ చేస్తాయి. Read the poem and notice how the poetry of earth keeps on through summer and winter in a never ending song. అంటే ఈ పోయంను మనం చదివినట్లయితే, మనము ఈ పోయం చదివినట్లయితే ద పోయట్రీ ఆఫ్ ఎర్త్ అంటే ఇక్కడ ఎర్త్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనం నేచర్ అనే గుర్తుపెట్టుకోవాలి. ద పోయట్రీ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతికి సంబంధించిన పోయట్రీ అంటే సాంగ్ కీప్స్ ఆన్ త్రూ సమ్మర్ అండ్ వింటర్. ఈ సాంగ్ అనేది మనకు ఎందులో కనబడుతుందంటే సమ్మర్ సీజన్లోను అదేవిధంగా వింటర్ సీజన్లోనూ మనకు ఇది కనిపించడం జరుగుతుంది. ఇన్ ఏ నెవర్ ఎండింగ్ సాంగ్. ఆ పోయిట్రీ అంటే ఆ సాంగు ఆ పోయం అనే దానికి ఎండింగ్ అనేది ఉండదు. అంటే సమ్మర్లోను వింటర్లోను 2 సీజన్స్లోనూ ఈ పోయిట్రీ లేదా ఈ సాంగ్ అనే దానికి ఎండింగ్ అనేది ఉండదు. హూ సింగ్స్ ద సాంగ్? ఆ పాట లేదా ఇప్పుడు వింటర్లో సమ్మర్లో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్కి మనము ఎండింగే లేదని చెప్పుకున్నాం కదా.
ఆ ఎండింగ్ లేని సాంగ్స్ని ఎవరు పాడతారు తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద పోయం సానెట్. 14 లైన్స్ పోయం సానెట్ ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్. Poem. The poetry of earth is never dead when all the birds are faint with the hot sun and hide in cooling trees. A voice will run from heads to heads about the new moon made. That is the grasshopper's. He takes the lead in summer luxury. He has never done with his delights, for when tired out with fun, he rests at ease beneath some pleasant weeds. ఈ పోయంలో మనం మొదటిగా సమ్మర్ సీజన్ గురించి జాన్ కీట్స్ ఏం చెప్తున్నాడు చూద్దాం. ద పోయట్రీ ఆఫ్ ఎర్త్ ఈజ్ నెవర్ డెడ్. ద పోయట్రీ ఆఫ్ ఎర్త్ అంటే ద పోయట్రీ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతికి సంబంధించిన పోయట్రీ అనే దానికి చావు లేదు. నెవర్ డెత్ అంటే నెవర్ డెడ్, నెవర్ డెత్ అంటే మరణం అనేది లేదు. వెన్ ఆల్ ద బర్డ్స్ ఆర్ ఫెయింట్ విత్ ద హాట్ సన్ అంటే చాలా హాట్గా సమ్మర్ సీజన్లో ఎండలు చాలా ఎక్కువ ఉన్న టైంలో చాలా మటుకు బర్డ్స్ అనేటివి మూర్ఛపోతాయి, సొమ్మసిల్లిపోతాయి. అంటే అవి చాలా ఎండకు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడతాయి. అండ్ హైడ్ ఇన్ కూలింగ్ ట్రీస్ అంటే అవి ఎండకు తట్టుకోలేక ఆ పక్షులన్నీ ఎక్కడ దాక్కుంటాయి అంటే చాలా కూలు ఉన్న అంటే నీడ ఉన్న ప్రదేశాల్లో పక్షులన్నీ అవి దాక్కోవడం లేదా హైడ్ చేయడం అంటే దాక్కోవడం అనేది మనము చూడవచ్చు. A voice will run from heads to heads about the new moon meet. ఆ టైంలోనే అంటే చాలా ఎండలు అనేటివి ఎక్కువ ఉన్నాయి, అంటే సన్ చాలా హాట్గా ఉన్నాడు, అంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి సమ్మర్ సీజన్లో. ఆ టైంలోనే పక్షులన్నీ దాక్కున్న సమయంలో నుంచి ఒక అందమైన సాంగ్ అనేది వినపడుతుందంట మనకి. దెర్ ఈజ్ ఏ నైస్ బ్యూటిఫుల్ సాంగ్ అట్ ద మూమెంట్ వెన్ ద బర్డ్స్ ఆర్ హైడింగ్ ఇన్ ద ట్రీస్ అంటే పక్షులు చెట్లలో దాక్కున్న సమయంలో ఆ విపరీతమైన ఎండ టైంలోనే మనకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనేది వినపడుతుంది. ఒక చోట నుంచి మరొక చోటకి హెడ్స్ టు హెడ్స్ అంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు ఆ సమ్మర్ సీజన్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనేది మనకు వినపడుతుంది. ఎవరబ్బా ఈ సాంగ్ పాడిండేది అన్న మనకు డౌట్ రావచ్చు. అంటే ఆల్రెడీ అన్ని పక్షులు ఆ ఎండకు తట్టుకోలేక చెట్లలో దాక్కున్నాయి, కానీ ఆ టైంలోనే పక్షులన్నీ దాక్కున్న టైంలోనే మనకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనేది మనకు వినపడుతుంది. దట్ ఈస్ ద గ్రాస్ హోపర్స్. ఆ సాంగ్ ఎవరిది, ఎవరు ఆ సాంగ్ పాడారు సమ్మర్ సీజన్లో అంటే అదే గ్రాస్ హోపర్. గ్రాస్ హోపర్ అంటే మన గ్రాస్ హోపర్ అనేది తెలుసు కదా. ఆ గ్రాస్ హోపర్ సమ్మర్ సీజన్లో ఎండ ఎంత విపరీతంగా ఉన్నలే చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడుతూ ఉంటుంది. అందుకే మనం ఏ సీజన్లోనూ మనకు ఈ పోయిట్రీ అనేది ఈ సాంగ్ అనేది మనకు అక్కడ ఎండ్ లేదు అనే విధంగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హీ టేక్స్ ద లీడ్ ఇన్ సమ్మర్ లగ్జరీ. హీ అంటే ఇక్కడ ఎవరంటే గ్రాస్ హోపర్ మొత్తం సమ్మర్ సీజన్ని చాలా లగ్జూరియస్ లైఫ్గా అంటే ఒక బ్యూటిఫుల్ ఒక అందమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణాన్ని నడిపించేది ఆ సమ్మర్ సీజన్ మొత్తంగా లగ్జూరియస్గా నడిపేది ఎవరు అంటే అది గ్రాస్ హోపర్. ఈ హ్యాజ్ నెవర్ డన్. ఎప్పుడైనా సరే ఇతను ఏమన్నా ఇలా సమ్మర్ సీజన్లో చాలా వేడికి అలసిపోతాడా అంటే నెవర్ టైర్డ్ అట్ ఆల్ అంటే ఏమాత్రం అలసిపోడు. ఎక్కడన్నా కానీ స్టాప్ చేస్తాడా, తన సాంగ్ని ఆపేస్తాడా అంటే దెర్ ఇస్ నో నెవర్ ఇట్స్ సాంగ్ ఇన్ సమ్మర్ సీజన్. అంటే సమ్మర్ సీజన్లో గ్రాస్ హోపర్ యొక్క సాంగ్ అనేది అక్కడ ఎండ్ లేదు. మొత్తం సీజన్ మొత్తంగా
పాడుతూనే హ్యాపీగా ఉండేదే మనము గ్రాస్ హోపర్‌నే చెప్పుకోవచ్చు. విత్ హిజ్ డిలైట్ అంటే ఇక్కడ సంతోషకరమైన ఆ సాంగ్‌ని అది కంటిన్యూ చేస్తూనే ఉంటాది. దేర్ ఈజ్ నో ఎండింగ్ ఆఫ్ ద సాంగ్ ఆఫ్ ద గ్రాస్ హోపర్ ఇన్ సమ్మర్ సీజన్. ఫర్ వెన్ టైర్డ్ అవుట్ విత్ ఫన్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక ఫన్ లాగా అది అలసిపోయింది అనుకున్నట్లయితే, హీ రెస్ట్స్ అట్ ఈజ్ బినిత్ సమ్ ప్లెజెంట్ వీడ్ అంటే మనకు కలుపు మొక్క అంటాం కదా, ఆ కలుపు మొక్క అంటే ఎక్కడైనా సరే కొన్ని సందర్భాల్లో కలుపు మొక్క కిందన అవి ఒక్కసారిగా అలా రెస్ట్ తీసుకొని వెంటనే అగైన్ తన సాంగ్ని సమ్మర్ సీజన్లో కంటిన్యూ చేస్తాయి. అంటే గ్రాస్ హోపర్స్ అంటే ఆ గ్రాస్ హోపరు సమ్మర్ సీజన్ మొత్తంగా హ్యాపీగా లగ్జూరియస్ లైఫ్ని ఒక ఆహ్లాదకరమైన సాంగ్తో అందించేది ఎవరు అంటే ఇక్కడ గ్రాస్ హోపర్ అంటూ జాన్ కీట్స్ ఈ సమ్మర్ సీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వింటర్ సీజన్లో జాన్ కీట్స్ ఏం చెప్తాడు, అక్కడ దేని సింబలైజ్గా వింటర్ సీజన్ అని చెప్తాడు. ఇక్కడ సమ్మర్ సీజన్ సింబల్ ఎవరంటే గ్రాస్ హోపర్. వింటర్ సీజన్కి ఎవరు సింబల్, అతను జాన్ కీట్స్ వింటర్ సీజన్ గురించి ఏం చెప్తున్నాడో లెట్స్ బిగిన్ అబౌట్ వింటర్ సీజన్. The poetry of earth is ceasing never, on a lone winter evening when the frost has wrought a silence from the stone, there thrills the cricket song in warmth increasing ever, and seems to one in drowsiness half lost, the grasshoppers among some grassy hills. ఈ పోయంలో ఇప్పుడు వింటర్ సీజన్ యొక్క బ్యూటీ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ద పోయట్రీ ఆఫ్ ఎర్త్ ఈజ్ చీజింగ్ నెవర్. చీజింగ్ అంటే ఇక్కడ ఎండింగ్ నెవర్. అంటే ఇక్కడ పోయట్రీ ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క పోయట్రీ లేదా సాంగ్, దాని బ్యూటీ అనేది దానికి ఎండింగ్ లేదు. ఏమన్నా ఎండింగ్ అనేది ఉందా అంటే నో అని చెప్పాలి. ఆన్ ఏ లోన్ వింటర్ ఈవినింగ్ అంటే మనం సాయంత్రం అంటాం కదా, ఒక లోన్ ఈవినింగ్ టైంలో వెన్ ద ఫ్రాస్ట్ అంటే మనకి మంచు అని చెప్పుకోవచ్చు. అంటే మనకు సాయంత్రం పూట మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. వింటర్ సీజన్ మనకి మంచు ఎక్కువ కురిసే టైం కాబట్టి అక్కడ మంచు అనేది ఎక్కువగా ఉంది. హ్యాస్ రాట్ ఏ సైలెన్స్. అందరూ ఆ చలికి లేదా ఆ మంచుకి మొత్తం ప్రపంచం ఆ నైట్ లేదా ఈవినింగ్ టైంన చాలా సైలెంట్ అయిపోతుంది. ప్రతి జీవి కూడా ఆ చలికి తట్టుకోలేక ఎటువంటి శబ్దం లేకుండా వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతారు. ఎటువంటి ఆడ శబ్దం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ సైలెన్స్ అనేది చూపిస్తున్నారు. వింటర్ సీజన్ వచ్చిందా అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోతారు. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, మనుషులే కాదు, పక్షులు, ప్రతి జంతువు ప్రతి ప్రాణి కూడా ఈ చలికాలంలో అంటే వింటర్ సీజన్లో ఆ మంచు కురిసే సమయంలో ప్రతి ఒక్కరూ నిద్రలో ఉంటారు లేదా సైలెంట్గా ఉంటారు అని ఇక్కడ మనము గమనించవచ్చు. ఫ్రమ్ ద స్టోన్ దేర్ థ్రిల్స్ ద క్రికెట్ సాంగ్. ఆ టైంలోనే, ఆ ఈవినింగ్ టైంలోనే ప్రపంచం మొత్తం అంతా సైలెంట్ ఉంది అన్న టైంలోనే ఒక సాంగ్, ఏ థ్రిల్ అంటే ఇక్కడ మనము ఒక లౌడ్ క్లియర్ సాంగ్ అనేది మనకు కనపడుతుంది. ఆ లౌడ్ క్లియర్ సాంగ్ ఎవరిది అంటే అది క్రికెట్. The insect cricket song is there at the time of whole world is sleeping. World is in silent. అంటే ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు లేదా ప్రపంచం మొత్తం సైలెంట్గా ఉన్న టైంలో ఆ మంచు కురిసే సమయంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనేది వినపడుతుంది కదా. ఆ సాంగ్ ఎవరు అంటే అదే క్రికెట్. ద క్రికెట్ సాంగ్ ఇన్ వార్మ్త్ ఇంక్రీజింగ్ ఎవో. ఆ సాంగ్ అనేది
మనకు చలి అనేది ఏంటి, మనము చాలా కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా. తన సాంగ్ మనకి ఒక వామ్త్, వేడిని, వెచ్చదనాన్ని ఇస్తుంది. అంటే ఆ సాంగ్ వింటూ ఉన్నట్లయితే నిజంగా మనకు ఒక వేడి, ఒక మనకు వామ్త్, వెచ్చదనం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ద సాంగ్ ఆఫ్ ద క్రికెట్ ఇన్ వింటర్ సీజన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ వామ్త్ టు ఆల్ అస్ వెన్ వీ లిజన్ the song of the beauty song of the cricket, and seems to one in drowsy హాఫ్ లాస్ట్. అప్పుడు మనం నిజంగా మనకి ఏ విధంగా అనిపిస్తుందంటే ఏదో మత్తు వచ్చినట్లు, ఏదో మనము నిజంగానే నిద్రలోకి జారుకున్నట్లు, సగము ఉన్న మన యాక్టివ్నెస్ని కోల్పోతాము ఎప్పుడైతే మనము ఆ సాంగ్ని వింటామో. క్రికెట్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నప్పుడు సో దెర్ ఈజ్ ఏ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, డ్రౌజినెస్, ఆఫ్ లాస్ట్, ద గ్రాస్ హోపోస్ అమాంగ్ సమ్ గ్రాసీ హిల్స్. ఇక్కడ వింటర్ సీజన్లో క్రికెట్ యొక్క పొజిషను సమ్మర్ సీజన్లో ఉన్న గ్రాస్ హోపరు ఎలా ఉంటుందో, ఎలా బ్యూటిఫుల్ సాంగ్ని అందిస్తుందో, ఇక్కడ కూడా వింటర్ సీజన్లో కూడా ఈ క్రికెట్ అంతే గొప్పతనంగా ఇక్కడ ద పోయట్ జాన్ కీట్స్ ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మనము జాన్ కీట్స్ మొత్తంగా ఏం చెప్తున్నాడు అంటే వింటర్ సీజన్లో క్రికెట్ సాంగ్ చాలా బ్యూటిఫుల్, దానికి ఒక ఎండింగ్ అనేది లేదు. మొత్తం వింటర్ సీజన్ మొత్తంగా క్రికెట్ తన సాంగ్ని తను బ్యూటిఫుల్గా పాడుతూ ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా తను కంటిన్యూగా చేస్తూ మనల్ని ఆనందపరుస్తుంది. ఏ జంతువైనా సరే వింటర్ సీజన్లో చాలా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ క్రికెట్ మాత్రం ఎటువంటి రెస్ట్ తీసుకోదు. అదేవిధంగా సమ్మర్ సీజన్కి వస్తే ఎండకి అంటే చాలా వేడిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండిపోతారు. తన సొంత ఇంటికే పరిమితమైనప్పుడు ఈ గ్రాస్ హోపర్ బయటకు వచ్చి తన బ్యూటిఫుల్ సాంగ్స్తో ప్రపంచాన్ని ఒక సెలబ్రేట్ చేసే విధంగా ఈ రెండు ఇన్సెక్ట్స్, దట్ గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్, ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ని ప్రపంచానికి, అదే మనకి నేచర్ వరల్డ్కి అందిస్తాయి. కాబట్టి దెర్ ఈజ్ నో ఎండ్ ఆఫ్ ద పోయిట్రీ ఆఫ్ ఎర్త్. అంటే ఈ ప్రకృతికి ఎండ్ లేదని విధంగా మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా కీట్స్ ఫైండ్స్ బ్యూటీ ఇన్ సమ్మర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద వింటర్ సీజన్. అంటే వింటర్ సీజన్లోను అదేవిధంగా సమ్మర్ సీజన్లో ఉన్న బ్యూటీని ఈ పోయం ద్వారా కిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చూడవచ్చు. ద పోయట్ వాంట్స్ టు సే దట్ పోయట్రీ ఆఫ్ నేచర్ ఈజ్ నెవర్ గోయింగ్ టు ఎండ్. అంటే పోయట్రీ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి యొక్క పోయట్రీ అనే దానికి ఇక్కడ ఎండింగ్ లేదు, అంటే మనకు ఎండ్ ఏమైనా ఉందంటే లేదు అనే విధంగా జాన్ కీట్స్ ఈ పోయం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ థింక్ ఆల్ అండర్స్టూడ్ వెల్. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో యూ కెన్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.